అక్క మనం ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఎలా ఉండాలి? చేసుకున్నాక ఎలా ప్రవర్తించాలి? ఫ్యామిలీలో ఎలా అడ్జస్ట్ అవ్వాలి? వీటి గురించి ఇప్పటివరకు ఎప్పుడూ డిస్కస్ చేసుకున్నాం. కానీ మాకు కామెంట్స్‌లో వచ్చింది. లవ్ బ్రేకప్స్ అయినప్పుడు కూడా చాలామంది బాగా కొలాప్స్ అయిపోతారు. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇద్దరుంటే ఒకళ్ళు సీరియస్‌గా ఉంటే, ఒకళ్ళు సీరియస్‌గా లేకపోయినా కూడా బ్రేకప్స్ అయిపోతున్నాయి. ఈ సీరియస్‌గా ఉన్న పర్సన్ డిప్రెస్ అయిపోవటం, తట్టుకోలేకపోవడం, చాలా దూరం వెళ్ళిపోతారు. ఇది ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్ళాలని అందరికీ అవ్వదు, వెళ్ళరు కూడా. వాళ్ళకేమన్నా సొల్యూషన్ మీ మాటల్లో? So you are asking about people before marriage when they fall in love and they have a breakup. యెస్. నేను ఎందుకంటే లవ్ మ్యారేజెస్కి నేను అగేనెస్ట్ అయితే కాదు, కానీ రూప ఆ టెండర్ ఏజ్లో వచ్చేది మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ఫాక్చుయేషన్స్తో స్టార్ట్ అవుతాయి. మన వర్క్ ప్లేస్లో కానీ మనం చదువుకునే ప్లేసెస్లో కానీ యూ జస్ట్ గెట్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. ఆ టైంలో నెగిటివ్ పాయింట్స్ అవతల పర్సన్లో ఉన్నా కూడా అవి మనకు అసలు నెగిటివ్గా కనిపించవు. యూ స్టార్ట్ అప్రిషియేటింగ్ అండ్ అడ్మైరింగ్ దోస్ నెగిటివ్ పాయింట్స్ ఆల్సో అవతల మనుషులవి. అదే సిచ్యువేషన్ పెళ్లి తర్వాత వస్తే వేరే అసలు ఏమీ నచ్చవు. అంటే అమ్మ నాన్న తీసుకొచ్చిన సంబంధం కదా, ఇదేమో మనం కోరి తెచ్చుకున్నాం కాబట్టి వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ కూడా ప్లస్ పాయింట్స్ లాగానే కనిపిస్తూ ఉంటాయి. సో కీపింగ్ దట్ ఈస్ సైడ్, లైక్ వాట్ ఎవర్ మైట్ బి ద ఇష్యూ, చిన్న చిన్న ఆటికి గొడవలు పడి అసలు వీళ్ళకి లవ్ బ్రేకప్స్ ఎందుకు వస్తాయి చెప్పు రూప? బేసిక్గా ఇప్పుడు అది మెచ్యూర్డ్ లవ్ అయితే కనుక, మెచ్యూరిటీతో డీల్ చేస్తే కనుక ఆ సిచ్యువేషన్స్ రావు. అన్లెస్ అండ్ అంటిల్ ఒక దే ఆర్ ఫోర్స్ టు డూ ఇట్ విత్ పేరెంట్స్ వద్దన్నారనో, లేకపోతే వాళ్ళిద్దరు వేరే ప్లేసెస్కి వెళ్ళాల్సి వచ్చో, కంపాటబుల్ ఇష్యూస్ వల్ల వాటి వల్ల రావు. సరే, పోనీ మెచ్యూరిటీ ఒక పర్సన్కి ఉండి ఒక పర్సన్ లేకపోయినా బ్రేక్ అయిపోతుంది కదా. మంచిదే కదా, మెచ్యూరిటీ లేని వాళ్ళతో ఎందుకు ఆ లవ్? వెళ్ళిపోయింది అనుకుని మూవ్ ఆన్ అయిపోవాలి మనం కూడా. వెన్ అదర్ పర్సన్ సేస్ యు ఆర్ నాట్, ఐ డోంట్ వాంట్ యూ ఇన్ మై లైఫ్, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి అవతల మనిషి చెప్పినప్పుడు మనం పాకులాడటం కరెక్ట్ కాదు కదా రూప. అది పెళ్ళికి ముందైనా పెళ్ళికి తర్వాత అది పక్కన పెట్టి ఏ రిలేషన్షిప్ అయినా, నాట్ జస్ట్ లవ్ ఎలోన్, ఎనీ రిలేషన్షిప్, ఫ్రెండ్స్లో కూడా కొన్ని అక్వైంటెన్స్లో కానీ ఫ్రెండ్షిప్స్లో కానీ ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఈక్వల్ ఆర్ కొంచెం అటు ఇటుగా ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉంటే తప్ప ఆ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళటం కరెక్ట్ కాదు. నువ్వు కావాలనుకున్నంత మాత్రాన అవతల మనిషికి కూడా నీ మీద అదే ఈక్వల్ ఇది ఉండాలి కదా. నువ్వు కావాలని వాళ్ళు అనుకుంటే యూ కెన్ సర్వైవ్ ఏ రిలేషన్షిప్. అది బ్రేకప్ అనేది లవ్లోనే కాదు, ఫ్రెండ్షిప్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు కావాలని ఫస్ట్ అనుకుంటున్నారు, కొన్ని రోజులు క్లోజ్గా మూవ్ అయిపోయి ఆ మనిషికి పూర్తిగా అలవాటు పడిపోయి క్లోజ్ అయిపోయి మంచిదే కదా. పెళ్ళయ్యి పేపర్ మీదకి వచ్చి లీగల్గా డైవర్సెస్ తీసుకునే కన్నా పెళ్ళికి ముందు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్ యూ డోంట్ లైక్ ఈచ్ అదర్ అండ్ యు ఆర్ మూవింగ్ ఆన్. యూ షుడ్ మూవ్ ఆన్. ఒక 4 రోజులు నొప్పి ఉంటుంది, 5వ రోజు ఓకే ఫైన్,